2026 సంవత్సరం సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలు. ఓం హ్రీంకారాసన గద్భిత నలసికాం సౌహ క్లీం కళాభిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకభాషమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. జై శ్రీ రాధే కృష్ణ. మనకి ఈ 2026 సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు 12 రాశుల వారికి మనం సంవత్సర రాశి ఫలితాలు చెప్పుకుందాం. దీంట్లో భాగంగా మనకి ఏ ఏ రాశుల్లో ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహు, కేతు ఇవన్నీ కూడా ఏ రాశుల్లో ఉన్నాయో వాటిని బట్టి మనము సూచనప్రాయంగా మనము ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతోంది, ఎంత అదృష్టాన్ని తీసుకురాబోతోంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. మొట్టమొదటగా ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను, వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్. మనకి మన పేరు మీద నా పేరు కొట్టగానే వేరే జ్యోతిషాలయాలు లేదా వేరే ఫోన్ నెంబర్లు రావడాలు ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా నకిలీగాళ్ళు చేసేటటువంటి వీటిని గమనించుకొని కేవలము మనది అమెరికా, ఆ తర్వాత నా నెంబర్ తప్ప మిగతావన్నీ కూడా బోగస్ అని తెలుసుకొని మీరు ఏమైనా లావాదేవీలు లేకపోతే ఏమైనా సూచనలు, సలహాలు లేకపోతే అపాయింట్మెంట్ కన్సల్టేషన్స్ ఇవి యుఎస్ఏ నెంబర్కి లేదా నా పర్సనల్ నెంబర్కి మాత్రమే చేయాలి. ఇప్పుడు మనకి గురుగ్రహము మనకి ఎక్కడ ఉందండి అని అంటే మిథున రాశిలో మే 14వ తేదీ వరకు 2026 సంవత్సరం వరకు ఉంటుంది. ఆ తర్వాత నుంచి మే 14 తర్వాత 2026 సంవత్సరం నుంచి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతుంది. ఇకపోతే రాహు వచ్చేసరికి కుంభరాశిలో ఉంటాడు, కేతువు సింహరాశిలో ఉంటాడు. అలాగే శని వక్రగతులు దాటి సవ్య మార్గంలో మరి మీనరాశిలో ఉంటాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రహచారాలని ఇతర రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలని మనకి ర్యాండమ్గా ఎవ్రీ మంత్ అవి సంచారం చేసేటటువంటి వ్యవహారాలను బట్టి మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మా చైర్మన్ అయినటువంటి దత్తాత్రేయుడు, అలాగే మా మౌర్య, మా దీపు స్టార్, మా వేణు వీళ్ళందరూ కూడా టీం వర్క్తో మనము ఈ రాశి ఫలాలను నాన్ కమర్షియల్ బేసిస్తో మీకు అందించడం జరుగుతుంది. అలాగే మా హరీష్, మా కెమెరామెన్ సహకారంతో ఆ టెక్నికల్ టీం అందరికీ కూడా ఉంటేనే ఈ వీడియో మీకు రాగలుగుతాం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మనకి ఈ గురుగ్రహము మిథున రాశిలో ఉండగా మనకి కొన్ని రాశుల వారికి మాత్రమే శుభ ఫలితాలను ఇస్తుంది. ఇంకా బలం పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గురుగ్రహం కొంతమందికి దగ్గర బంధువుల్ని, రక్త సంబంధికుల్ని లేదా తెలిసినటువంటి వాళ్ళ ద్వారా మనకి వివాహానికి మనకి తీసుకురావడం, మ్యాచెస్ తీసుకురావడం అనేటటువంటి పనులు చేస్తుంది. అండ్ ఈ మే 14 తర్వాత కర్కాటక రాశిలో ఫుల్గా బలమయ్యి మంచిగా కంప్లీట్గా మనకి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రాస్పెరిటీ, వెల్త్, సంతానము ఇలాంటివన్నిటిలో. అలాగే ఈ యొక్క రాహు మనకి మే 29వ తేదీ వరకు మనకి కుంభరాశిలో ఉండడం, తదనంతరం కర్కాటక రాశి సంచారం చేస్తాడు 2026 సంవత్సరంలో. అలాగే ఈ సింహరాశిలో ఉన్నటువంటి కేతు మే 14 వరకు ఉండి దాని తర్వాత ఆయన ఈ యొక్క కర్కాటక రాశిలోకి వెళ్తాడు. రాహువేమో మకర రాశిలోకి వెళ్తాడు. కాబట్టి ఈ శని మాత్రము
మీనరాశిలో ఉండి తటస్థంగా మీకు ఫలితాలను అందించడం జరుగుతుంది. చాలామంది మనకు చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయండి, ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయండి అంటారు. మరి కోటీశ్వరులైనటువంటి వాడికి, లక్షాధికారులకి, వ్యాపారాలు చేసే వాళ్ళకి, ఉద్యోగాలకి కూడా, ఉద్యోగస్తులకు కూడా కష్టాలంటారు. మరి మామూలు వాడు ఏమైపోతాడు పాపం? 10,000 రూపాయలు జీతం తెచ్చుకునేటటువంటి వాడు, వాళ్ళ కష్టాలు ఉండవా? ఆర్థిక ఇబ్బందులు. సో దీన్ని వెల్త్ మేనేజ్మెంట్, తర్వాత టైం మేనేజ్మెంట్, ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల మనకి వీటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ జూపిటర్ యొక్క వెలాసిటీని, యాంగులర్ మొమెంటమ్ని, యాంగులర్ యాంప్లిట్యూడ్ని, ఇలాంటి కొన్ని మోడర్న్ సైన్స్లో ఉన్నటువంటి నాసా రిపోర్ట్స్ ఆధారంగా అటువంటి ఫ్యాక్టర్స్ని కూడా మనం తీసుకొని మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటిని బ్లెండ్ చేసి చెప్పడం జరుగుతుంది. ఏదో పంతులు గారు చెప్పే జాతకంలాగా జస్ట్ ఒకసారి అంటే మీరు పెట్టేగానే, స్క్రోల్ పెట్టేగానే వెంటనే అబ్బా నీ రాశి చాలా బాగుంది, అబ్బా నీ రాశి చాలా బాగాలేదు అంటే మీరు ఫోన్ కొట్టేగానే నేను బాత్రూంలో ఉన్నా సరే ఎత్తేయాల ఫోను. అలా ఉండదమ్మా. తర్వాత మళ్ళీ మేమే చేసుకోవాలన్నమాట మీకోసం. అయ్యా కస్టమర్ గారు, మీరు ఇందాక చేశారండి ఫోను, సారు గారు మేము ఫ్రీగా చెప్తున్నా సరే, నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ చెప్తున్నా సరే మీరు చెప్పండి సార్ అని. మీరు ఒక ఇంట్రెస్ట్, ఆళ్ళ చెప్పిందేంటి, ఈళ్ళ చెప్పిందేంటి, ఇలా అన్ని చెప్పింది చూసేవాడు ఆడు ఎప్పుడు అడుక్కుంటానే ఉంటాడు. వాడు ఎవడైనా సరే. ఒక గురువు లేడు, ఒక పద్ధతి లేదు, ఒక చదువుకున్నవాడు చెప్తే వినాలనే జ్ఞానం లేదు. చదువుకున్న వాళ్ళు అలాగే తయారయ్యారు, చదువుకోనోళ్ళు అలాగే తయారయ్యారు. సో అటువంటి వాళ్ళు అస్సలు నా యొక్క వీడియోను ఓపెన్ చేయొద్దు. అండ్ స్కిప్ చేసేయడానికి, వెంటనే మీరు చెప్పేయడానికి వెంటనే ఇచ్చేసేయడం. యూ హ్యావ్ టు హియర్ ద లెసన్ బేసిక్స్. అంత స్పీడ్గా మీకు ఒక నిమిషంలోనే జాతకాలు వచ్చేయాలని నరేంద్ర మోడీ గారి కంటే బిజీనా మీరు? సో ఇలా 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 షార్ట్లు ఇలా చూసేగానే అంత వచ్చేయాలి, జిస్ట్ అంతా అర్థమైపోవాలా. అంత ఏకాగ్రత ఉంటే యువర్ పొజిషన్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ దిస్ వే. మీ పెళ్ళాళ్ళు కొంతమందికి వదిలేస్తున్నారు. 10 మందిలో 8 మంది డైవర్స్లు. ఎందుకని? ఈ ఓపిక లేకపోవడం వల్ల, ఈ పేషెన్స్ లేకపోవడం వల్లే. గురువు ఒక 10 సంవత్సరాలు వెళ్ళి ఆహారం నియమాలు పాటించండి, యమ నియమాలు పాటించండి, ముందు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని రా అని మంత్రం కూడా ఇవ్వరనమాట 10 ఇయర్స్ వరకు. ఆ తర్వాత శిశర్కం చేయిస్తాడు, చిన్న మంత్రం ఇచ్చి జపం చేయరా అని. అంత ఈజీగా జాతకాలను తీసుకొచ్చేసి మీకు అందించేసేసి మీరు గెస్టెడ్ ఆఫీసర్స్ లాగా మీకు ఇచ్చేసి ఇవన్నీ ఉండవమ్మా. సో వీ డోంట్ నీడ్ ఎనీ కన్సల్టేషన్స్. మీ డబ్బులు మాకు అవసరం లేదు, మీరు మీ వ్యూవర్షిప్ కూడా మాకు అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఆ శాస్త్రాన్ని శాస్త్రంలాగా యథాతథంగా ఉన్నట్టుగా చెప్పడం మా డ్యూటీని మేము నిర్వహిస్తాం. దోస్ హూ ఆర్ విల్లింగ్ టు హియర్ లిజన్. యాజ్ ఎ ప్రొఫెసర్ అండ్ యాజ్ అన్ అధర్మ వేదిక్ స్కాలర్, మీరు ఐఎమ్ సపోజ్ టు టెల్ యూ బై బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఆఫ్ నాసా. నాసా అంటే నేను చిన్న సంస్థ కదా, అమెరికన్ గవర్నమెంట్ ఆఫ్ ఆర్మీదిగా, యుఎస్ఏ గవర్నమెంట్. సో ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా, మనకి ఈ 12 రాశుల వారికి మరి శని చేసే డ్యూటీ ఏంటండి అంటే, కీప్ ఆన్ డూయింగ్, కీప్ ఆన్ వాకింగ్, తిరుగుతూ ఉండండి. తిరుగుతూ నడుస్తూ ఇలా చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి శనీశ్వరుడు మంచి ఫలితాలు ఇస్తాడు. అండ్ ఏలినాటి శని కొన్ని రాశులకు జరుగుతున్నాయి. కుంభ, మీన, మేష రాశుల వారికి అంటే ఎవరో చెప్పేస్తే ఏలినాటి శని జరిగేస్తుంది, ఇంకా మీ పని మటాష్ అంటే వాళ్ళు చెప్పే మాట వింటారు మీరు. అండ్ స్కాలర్స్ చెప్పేటటువంటిది బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, మా గురువు గారు లాంటి వాళ్ళు స్కాలర్స్ చెప్పేది వినరు. శని ఏం చేయడరా నాయన అని వీళ్ళు చెప్పినా సరే వినరు మీరు. అండ్ ఎవడో చెప్తే భయపెడితే భయపడు, వెళ్ళు, వాడికి 1 లక్ష 2 లక్షలు ఇవ్వు. మీకంతా ఉదార స్వభావం ఏం లేదు. 1 లక్షలు 2 లక్షలు ఇచ్చేటటువంటి వాళ్ళంతా గ్రీడీ ఫెలోస్ అనమాట. వీళ్ళంతా షార్ట్ కట్ మెథడ్స్లో వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు. ఇవన్నీ మాకు తెలుసు కానీ సోదంతా. సో కమింగ్ టు ద పాయింట్, మా దగ్గర శిశర్కం చేయాలి, మా వీడియో చూడాలి అంటే ద స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఇస్ మస్ట్ అనమాట. సో ఇక్కడ ఈ శని డిసిప్లిన్కి మరో పేరు. జడ్జెస్, ఆనరబుల్ జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్, వీళ్ళందరికీ కూడా ఎప్పుడు ప్రమోషన్స్ వస్తాయి, ఏ మూమెంట్లో ప్రమోషన్స్ రావు, ఇలాంటివన్నీ కూడా శని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అండ్ రాహు దగ్గరకు వచ్చేసరికి
and it will mesmerize the businesses and mesmerizing the people. కేతువు చాదస్తంగాళ్ళు చాదస్తాన్ని నేర్పించి కొన్ని గ్రహాలకి కొన్ని రాశుల వారికి చాదస్తం ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మల వల్ల మీకు ఇవన్నీ కూడా ఈ కష్టాలు అనేటటువంటివి రావడం జరుగుతాయి, సుఖాలు అనేటటువంటివి. ఏమండి మాకు పూర్వజన్మ కర్మల వల్ల వచ్చేస్తున్నాయండి, ఎవరు మార్చలేరండి అంటే మరి ఇంకెందుకే నువ్వు జాతకం చూడటం? మార్చేస్తా ఉన్న వాళ్ళు లక్షల్లో డబ్బులు కొట్టుకుపోతారు. జగద్గురువులు చూపిస్తున్నాం, ప్రభాత్ రంజన్ సర్కార్, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షులు, లహరి మహాశయుడు, మహావతార్ బాబాజీ, ఇలాంటి వాళ్ళకి దండం పెట్టుకోవడం, వాళ్ళ సాధువులకి, తర్వాత అనాథలకి, పేదవాళ్ళకి, వికలాంగులకి, ఆ తర్వాత ఈ యొక్క సాధు సంత పురుషులకి సేవ చేసుకోండి అంటే అవి చేయడానికి మనసు ఇష్టపడదు. కపటగాళ్ళకి మీరు కపటలే కాబట్టి కపటగాళ్ళకి కపటగాళ్ళు షార్ట్ కట్స్ మెథడ్లో మీరు లక్షలు హోమాలు చేయాలా, ఇవి చేయాలా, అవి చేయాలా అంటే చేయించుకుంటా ఉంటారు. అంతా కపటలే. ద కస్టమర్స్ అలాగే ఉన్నారు, మీ పండితులు అలాగే ఉన్నారు. సో నిజంగా మీ జీవితం మారాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ 12 రాశుల వారు కూడా జాగ్రత్తగా చూడండి. తప్పకుండా నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చెప్తున్నాము. మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్గా పిన్ పాయింటెడ్గా క్లియర్ చేస్తాను. బట్ డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ డోంట్ ప్లే. ఇది ఈజీగా తీసుకోవద్దు, లైఫే మీకు నవ్వుల పాలైపోతుంది. ఇప్పటికే పెళ్ళాలి సగం మందికి వదిలేశారు, చెప్పినా వినరు. అండ్ ఇగో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది నాయన, మొగుడు పెళ్ళాలి 498A ఇవి అవి చేస్తే ఎవిడెన్స్ లేవు. మొన్న నాకు సందీప్ అని ఒకడు వచ్చాడు వైజాగ్ పోలీస్ స్టేషన్లో ఇచ్చేస్తే, పెళ్ళం వదలదు, అస్తమానం కేసులు పెడతా ఉంటుంది. డిపార్ట్మెంట్ హెల్ప్ చేస్తున్నా సరే వీడు ఇంగ్లీష్ మాట్లాడి ఇట్లా ఇట్లా నడిచేస్తే సరిపోద్దమ్మా, తోలు తీసేస్తారు పోలీసులు, తోలు తీసేస్తుంది. సిస్టమ్ ఉంటుందమ్మా. పెళ్ళం ముందు పోలీసులు అంటే వాళ్ళు న్యూట్రల్గా ఉండి వాళ్ళు ఏదో చేసుకుంటారు అనుకో, ముందు పెళ్ళం కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు పెట్టి నీ తోలు తీసేస్తుంది. అంటే ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి 12 రాశుల మీద ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశి వారికి చూద్దాం. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ జరుగుతున్నాయి. వేరే వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు వేరే వేరే రాష్ట్రాల్లో, భర్త ఒక రాష్ట్రంలో భార్య ఒక రాష్ట్రంలో ఉండడం, వేరే వేరే ఇళ్లల్లో ఉండడం, లేదా ఒకే ఇంట్లో ఉండి వేరే వేరే గదుల్లో ఉండడం ఈ కన్యా రాశి వారికి జరుగుతోంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక మాట మీద నిలబడుకుంటూ ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా భర్త యొక్క ప్రవర్తన వల్ల కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి రాశి వారికి ఆదాయాలు మనం తీసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా బాగున్నాయని చెప్పాలి. మే 14 తర్వాత లాభ గురుడు మీకు అత్యధికమైనటువంటి లాభాలను ఇస్తాడు, సుఖాలను ఇస్తాడు. వివాహాలు కానటువంటి వాళ్ళకందరికీ కూడా వివాహాలు జరుగుతాయి. సంతానం లేనటువంటి వాళ్ళకందరికీ కూడా సంతానం కలుగుతుంది. ఈ రకంగా ఈ రాశి వారిని తీసుకెళ్లి అడవిలో వదిలేసినా సరే బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించడము, మంచిగా చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి కన్యా రాశి వారికి బుద్ధి బలము చాలా ఎక్కువ, స్థిరత్వం చాలా తక్కువ అని చెప్తాం. మరి ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో అనేకమైనటువంటి లాభాలు జరుగుతాయి. కొన్ని వింతలు ఫిబ్రవరి నెలలో మీకు కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు మీ లైఫ్లో కన్యా రాశి వారికి జరుగుతాయి. అలాగే ఇప్పుడు ఈ భార్యాభర్తల మధ్య కొట్లాటలు చూసి మీరు కోర్టులో పెట్టుకునేటటువంటి కేసులు, మీరు లాయర్లు చెప్పింది వినకుండా మీరు లాయర్లకు సలహాలు ఇవ్వడం చూసి లాయర్లు పిచ్చోళ్ళు అయిపోతారు. మీ వల్ల మీరు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళరు, లాయర్లే వెళ్ళిపోతారు అనమాట. అలా చేసేస్తారు మీరు. కాబట్టి ప్రతి విషయంలో కూడా కన్యా రాశి వారు కొంచెం చాదస్తంగా బిహేవ్ చేయడం అనేటటువంటిది ఉంటుంది. మే 14 వరకు మీకు, మే 29 వరకు మీకు విపరీతమైనటువంటి చాదస్తంతో చంపేస్తారు. ఆ తర్వాత ఫారెన్ సంబంధమైనటువంటి లావాదేవీలు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఆ తర్వాత నుంచి డిసెంబర్ వరకు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ సినిమా యాక్టర్లు, మీడియా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గొప్ప గొప్పగా విజయాలు సాధిస్తారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాహుకి మనం కొన్ని కుటుంబ సంబంధమై, పిల్లల సంబంధమై మే 29వ తారీఖు దాటిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి
రాహుకు సంబంధించినటువంటి దేవత ప్రత్యంగిర అమ్మవారి. మరి ఆ అమ్మవారి యొక్క అనుష్ఠానము, మంత్ర జపము మీరు చేసుకోవాలి. అలాగే చక్కగా అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక దానాల దగ్గరకు వచ్చేసరికి మీరు ఈ యొక్క మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణునికి దానాలు చేయండి. అలాగే ఇవన్నీ చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.